మీకు డబుల్ ధమాకా లాగా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని కంపోజ్ చేసే అవకాశం వచ్చింది. సో అలా ఇంకెవరైనా విష్ లిస్ట్ లో ఉన్నారా మీకు? ఇక ఇదే ఇంత పెద్దదే అయిపోయింది కదా, ఇక మిగతా ఏమన్నా నడుస్తాయి అన్నట్టు? ఏముంది, ఇంకా అవకాశం వస్తే మాత్రం డెఫినెట్ గా ప్రూవ్ చేసుకుంటా. ఈవెన్ నాగ్ సార్ తో కూడా చేశానండి, నా సామిరంగా, నాగార్జున సార్ తో నా సామిరంగా చేశాను. తర్వాత ఇంకా ఈవెన్ బాలయ్య బాబు గారితో కూడా అవకాశం వస్తే డెఫినెట్ గా అప్రూవ్ చేసుకుంటాం. ఈవెన్ ఇప్పుడు నా సామిరంగా డైరెక్టర్ కూడా డాన్స్ మాస్టరే కదా, అందుకనే అడుగుతున్నాను. ఫ్యూచర్ లో డైరెక్షన్ తెలీదండి. జనరల్ స్టోరీతో పాటు మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, సో అది విన్నప్పుడే మీకు కొంచెం ఒక విజువలైజేషన్ అవి వస్తూ ఉంటాయి. 100% వస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు బిజీగా ఉన్నాం కదండి, సో ఈ బిజీనే ఇలాగే సాగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా మీ విజయం ఇలానే ఉంటుంది అప్రతిహతంగా. మీరు ఇప్పుడు మెగా కొరియోగ్రాఫర్, ట్రెండ్ కొరియోగ్రాఫర్ లాగానే ఇంకా నెక్స్ట్ ఇంకేవో బిరుదులు కూడా ఇస్తారు మీ ఫ్యాన్స్. సో మీ సాంగ్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అది హిట్ అవడం ఒక ఎత్తు, దాన్ని అనుకరిస్తూ చాలా చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా మీ పాట ప్లే అయ్యి జనాలు ఎగురుతూ ఉంటారు ఆ పాట. అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అట్లాంటి క్రేజీ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారా మీకు? అయ్యో, అంటే చాలా మంది నాకు పర్సనల్గా, అంటే నార్మల్ మనకి వర్క్ ఇప్పుడు చిరంజీవి గారితో పనిచేస్తున్నాం అంటే నార్మల్ మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీస్ చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేసి ఎవరు కామెంట్స్లో మెసేజ్ ఏంటంటే, బ్రో నువ్వు సక్సెస్ అవుతుంటే ఎవరో మా బ్రదరో మా పక్కింటి అబ్బాయో సక్సెస్ అవుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మాకు అలా అనిపిస్తుంది అని అంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అంటే అలా అందరికీ రాదు. నాకు నిజంగా అలా నాకు వాళ్ళందరూ అలా చెప్తుంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా ఇంకా వాళ్ళ కోసం ఇంకా కష్టపడాలని ఫీలింగ్ వచ్చింది. అండ్ మీ ఫస్ట్ సాంగ్ బయటకు వచ్చింది, మంచి బ్రేక్ ఈవెన్ వచ్చింది మీకు. దాని తర్వాత ఎలా ఉంటుంది సార్? అంటే ఆ హ్యాపీనెస్ ఒక్కసారిగా మీకు ఇప్పుడు ఎలా అయితే మెగాస్టార్ చిరంజీవి గారితో చేసే అవకాశం వచ్చి ఇప్పుడున్న స్థాయి నుంచి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు నిజం చెప్పాలంటే. సో ఎలా ఉంటుంది ఆ ఓవర్ నైట్ ఫీలింగ్? ఎలా ఉంటుంది నెక్స్ట్ డే నుంచి సెట్స్ లో ఎలా ఉంటుంది? అంటే ఆ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు? ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ, అండ్ ఇంకోటి ఏంటంటే అందరి కలిపి మన మీద ఉంటుంది, మనం ఎలా చేస్తున్నాం, ఇంకా బిఫోర్ ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికన్నా, అంటే ఫస్ట్ దానికన్నా ఇంకా డబుల్ కష్టపడాలి. అండ్ ఇంకా రెస్పాన్సిబిలిటీ 100% అండి. దాన్ని ఇంకా నిలబెట్టుకోవాలండి. అంటే ఇప్పటి వరకు చేసింది వేరు, ఇప్పటి నుంచి చేస్తుంది వేరు. ఇంకా కష్టపడుతూ ఇంకా డబుల్ కష్టపడి దాన్ని ప్రూవ్ చేసుకుంటా.